కాంగ్రెస్ పార్టీకి కూడా కంపెనీలు ఇచ్చినాయి కదా. ఇదేదో ఊరికే కక్ష సాధింపుగా పెట్టి లొట్టపీస్ కేసు పెట్టి సునకానందం పొందుతున్నారు. మేడం ఇప్పుడు లొట్టపీస్ కేసు తుపేలి కేసు అని మీరే అంటారు. కోర్టు ఏం చెప్పింది? అప్పటికప్పుడు ఎందుకు హెచ్ఎండిఏ ఎందుకు పైసలు చెల్లించింది అనేది కోర్టు ప్రశ్నించింది. అదే కాకుండా ఒప్పందం కంటే ముందే ఎందుకు పైసలు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి కూడా కోర్టు ప్రశ్నించింది. ఇక్కడ ఒప్పందం జరిగిందేమో 27వ తారీఖు నోటు ఫైల్ మీద, పురపాలక శాఖ నోటు ఫైల్ మీద కేటీఆర్ గారు సంతకం పెట్టిండు. అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఎప్పుడు? 2 రోజుల ముందు 25వ తారీఖు 9/23 నాడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఆ డేట్ కన్నా ముందే అమౌంట్. అదే కాక మీరు ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖ తోటి, మీరు చెల్లించింది హెచ్ఎండే నుంచి. ఒప్పందం చేసుకున్న దాంతో చెల్లిస్తారా, ఒప్పందం చేసుకోలేని సంస్థతో చెల్లిస్తారా? అదే కాకుండా హెచ్ఎండి నుంచి చెల్లించాలంటే హెచ్ఎండి బోర్డు అనుమతితోటేమో 10 కోట్ల వరకు చెల్లించవచ్చు. 10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ, న్యాయ శాఖ. అదే కాకుండా మీరు డాలర్ రూపంలో చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి, పెమా అనుమతి తీసుకోవాలా. అదే కాకుండా రెండోసారి 23 సార్లు రెండోసారి 23 కోట్ల రూపాయలు చెల్లించినప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది. ఎలక్షన్ కోడ్ అమలు ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలా. రెండోసారి ఏమో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలా. ఆర్బీఐ, ఫెమా, ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, క్యాబినెట్. అదే కాకుండా మీరు ఒప్పందం చేసుకుంది పురపాలక శాఖతో 160 కోట్ల రూపాయలు సంబంధిత శాఖతో కాకుండా హెచ్ఎండిఏతో రిలీజ్ చేశారు. అదే కాకుండా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెచ్ఎండిఏ చైర్మన్ గా కేసీఆర్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గా కేటీ గారు ఉన్నారు. వైస్ చైర్మన్ మీద కేసు ఎందుకు అయింది, చైర్మన్ గారి మీద కేసు ఎందుకు కాలేదు? ఎందుకంటే అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము పైసలు ట్రాన్స్ఫర్ చేసినని చెప్పేసి అరవింద్ కుమార్ గారు చెప్పిండు. అదే కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు, మేము బరాబర్ ఆదేశాల ప్రకారం జరిగింది, బరాబర్ మేము ట్రాన్స్ఫర్ చేసిన చెప్పి. అదే కాకుండా ఇక్కడ ఏమైంది మేడం, ఆర్బీఐ పెమా అనుమతి తీసుకోపోవడం మూలంగా 9 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పెనాల్టీ వేస్తే ఆర్బీఐకి 9 కోట్ల రూపాయలు చెల్లించరు. 46/9 అంటే 55 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భారం పడ్డది. అదే కాకుండా ఈ 9 కావచ్చు, 10వ సీజన్ 9వ సీజన్ అయిపోయింది, 10, 11, 12వ సీజన్ నిర్వహిస్తే 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టం జరుగుతుంది. కాబట్టి సీజన్ రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ చాలా క్లారిటీగా. అదే కాకుండా ఇక్కడ ఏమన్నది కోర్టు చాలా విచారణ చేస్తే తప్ప ఆ 46 కోట్ల రూపాయలు లండన్ పోయినటువంటి అకౌంట్ల నుంచి ఎక్కడికి పోయినాయో తెలుస్తుంది. కాబట్టి విచారణ మీరు చేసుకోవాల్సిందే, మీరు విచారణకు హాజరు కాండి అని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. అదే కాకుండా ఇక్కడ ఏమంటున్నారు, అడ్వకేట్కి మీద రాజకీయం చేస్తారు. అడ్వకేట్ని ఎప్పుడు తీసుకుంటారంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు మాత్రమే అడ్వకేట్ అనుమతిస్తారు. లేదు మీకు ఏదైనా ప్రత్యేకంగా అడ్వకేట్ కావాలంటే కూడా అసలు ఎందుకు అడ్వకేట్ అభ్యంతరం? వాళ్ళు ఏమంటున్నారు, ఏదైనా ఛార్జ్ షీట్ లో చెప్పని విషయాలు రాసేసుకునే అవకాశాలు ఉన్నాయి కదా, గతంలో ఇలాంటివన్నీ చూపించి చెప్తున్నారు కదా, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది, ఇది ఎంత ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. కాబట్టి అసలు మీరు కూడా అడ్వకేట్ ని అలో చేయకపోవడానికి ఏంటి రీజన్? ఏసీబీ నిబంధనలో చాలా స్పష్టంగా ఉంది, ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు మాత్రమే అడ్వకేట్ పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకు అడ్వకేట్ పెట్టుకుంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది, ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అడ్వకేట్ అనే వ్యక్తి దూరంగా ఉండి చూస్తుంటాడు. లేదు మీకు ప్రత్యేకంగా అడ్వకేట్ కావాలంటే హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటే హైకోర్టు అడ్వకేట్ని ఇస్తారు. మీరు నిబంధనలు ఉల్లంఘిస్తే కేటీఆర్ గారు ప్రత్యేక చట్టాలు ఉండవు కదా. బీఆర్ఎస్ పార్టీకైనా, కేటీఆర్ గారికైనా, మీకైనా, మాకైనా, ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఎక్కడైనా కూడా ఒకే చట్టం ఉంటుంది. చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఈసారి ఏదైనా బీఆర్ఎస్ పార్టీ మా ప్లేస్లో ఉండి ఎవరికి ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు. 17A కింద మేము గవర్నర్ గారు అనుమతి తీసుకున్నాం, దాదాపు 45 రోజుల పాటు టైం పట్టింది. మేము చట్టం ప్రకారం మాత్రమే ముందుకు పోతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో రాజకీయ కక్ష కారున్న తావులేదని చెప్పేసి చాలా స్పష్టం. అదే కాదు ఈడీ ఎట్లా ఎంటర్ అవుతుంది, ఈడీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడదు. ఈడీ అనేది 50 లక్షల రూపాయలు తాడితే ఖచ్చితంగా ఈడీ వస్తుంది. గొర్రెల స్కామ్ లో కూడా ఈడీ విచారణకు ఆల్రెడీ విచారణ చేసే దాని మీద కూడా ఇక్కడ ఈడీ ఆ విధంగా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఈడీ ఒకటని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేస్తుడు. ఏసీబీ నాకు ఎట్లా వస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)A ప్రకారం ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా దుష్ప్రవర్తనకు పాల్పడడం, ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ఇతరులకు అప్పగించడం, దీనికి 4 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష ఉంది. అదే కాకుండా పీసీ యాక్ట్ సెక్షన్ 13(2) నేరపూరిత ఒప్పందం ప్రకారం ఇక్కడ ప్రభుత్వానికి కావాలని నష్టం చేసినప్పుడు ఈ సెక్షన్ రిఫ్లెక్ట్ అయింది. అదేగా ఐపీ సెక్షన్ 402 విత్ 120B నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన,